కేరళ రాజకీయం ఏ వైపుకి వెళ్తుంది అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్. 2016లో యాక్చువల్గా సిపిఎంకి 58 సీట్లు వచ్చినాయి, సిపిఐకి 19 సీట్లు వచ్చినాయి, ఎల్డిఎఫ్ పక్షాలన్నిటికీ ఇతర పక్షాలన్నీ కలిపి 15 సీట్లు వచ్చినాయి. తద్వారా ఓవరాల్గా 140లో 71 కావాలి. కానీ ఈ 19 ప్లస్ 24 34 58 దగ్గరగా 100 దగ్గరగా వచ్చేసేసి అద్భుతమైన విజయం సాధించింది ఆ రోజున ఎల్డిఎఫ్ కూటమి. కాంగ్రెస్ పార్టీ 22తో సరిపుచ్చుకున్నటువంటి సందర్భం. 2021లో సిపిఎం సంఖ్య పెంచుకుంది, 62 స్థానాలు వచ్చినాయి. సిపిఐ 2 సీట్లు తగ్గించుకుంది, 17కి తగ్గింది. ఇప్పుడు ఇతర ఎల్డిఎఫ్ పక్షాలు 5 సీట్లు పెంచుకున్నాయి, 20కి చేరినాయి. ఓవరాల్గా అప్పుడు బలమైనటువంటి మెజార్టీనే. కాంగ్రెస్ 21 స్థానాల నుంచి 22 స్థానాల నుంచి 21కి తగ్గింది. ఐయుఎంఎల్ అక్కడ ముస్లింకి సంబంధించినటువంటి పార్టీ 18 నుంచి 15కి తగ్గింది. ఇతర యూడిఎఫ్ అంటే ఇతర కాంగ్రెస్ పార్టీ అనుకూల పక్షాలు గతంలో 7 సీట్లు వస్తే 16లో మొదటిసారి 5 వచ్చినాయి. బీజేపీ 16లో 1 సీట్ సాధించింది, 21లో 1 కూడా లేదు, 0. ఒక పార్లమెంటు స్థానం మొన్న మధ్యన గెలిచినటువంటి. ఇప్పుడు అక్కడ ఎల్డిఎఫ్ మళ్ళీ గెలవాలనుకుంటోంది, గెలిచే పరిస్థితి కరువు అవుతోంది. క్రిందటిసారి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు లేకుండా చెడగొట్టింది రాహుల్ గాంధీ. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సంపాదించడం కోసం వీళ్ళిద్దరి మధ్యన కుదిరిన పరోక్ష ఒప్పందం, అధినాయకత్వాల మధ్యన కాంగ్రెస్ డమ్మీలను పెట్టి చెడగొట్టుకోవాలా, అసెంబ్లీ కమ్యూనిస్టులు రెండోసారి కైవసం చేసుకోవాలి, పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలమైన విజయం సాధించాలి. ఇది అండర్స్టాండింగ్ సక్సెస్ అయింది. ఈ దఫా ఏ అండర్స్టాండింగ్ ఉందో తెలియదు.